ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి డిగ్రీ వీడియోస్ కింద ర్యాండమ్గా డైలీ ఒక కామెంట్ అయితే రావడం జరుగుతుంది. సో బ్రో, గూగుల్లో ఒక డేట్ ఉంటుంది, లేదంటే పలానా రోజు నుంచి స్టార్ట్ అయిపోయినట్టు గూగుల్లో చూపిస్తుంది. సో చాలామంది ప్యానిక్ అవుతున్నారు, కంగారు పడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. దాని గురించి వీడియోలో క్లారిటీగా డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్, గూగుల్లో చెప్పిన అయితే నమ్మకండి. అర్థమవుతుంది కదా. నేను ఎందుకు ఇలా చెప్తానంటే, ఏది ఫాలో అవ్వాలంటే అఫీషియల్ మన డిగ్రీ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. సపోజ్ మనకి ఇక్కడ ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు, ఒకసారి చూపిస్తాను. మనకి గూగుల్లో రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ June 24 చూపిస్తుందని చెప్పారు. అదే సపోజ్ గూగుల్లో చెప్పినట్టు నిజం అని అయితే గనక మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు కదా. ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? మనకి ఇదే డిగ్రీ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో దీన్నే మీరందరూ కూడా ఫాలో అవ్వండి. మీకు ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 2025-26 అయితే ఉంది కదా, ఇక్కడ 26-27 అడ్మిషన్లు అయితే రావడం జరుగుతుంది. మొత్తం అయితే మారిపోతుంది అన్నమాట. సో కాబట్టి దాన్ని బట్టి అయితే అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ అదే, సో నోటిఫికేషన్ వచ్చిందని ఎలా తెలుస్తుందని చాలా మంది అయితే అనుకుంటూ అయితే ఉంటారు. నేను ఉన్నాను కదా, ఏ నోటిఫికేషన్ వచ్చినా, పరీక్షా ఫలిత డేట్ కన్ఫర్మ్ అయినా, ఇప్పుడు ఎంసెట్కి ఎలా చెప్తాను అలాగే డిగ్రీ కూడా చెప్తాను. కంగారు పడకండి. మనకి ఎటువంటి నోటిఫికేషన్ డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. సో బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. అదే నా సైడ్ నుంచి అడుగుతున్న రిక్వెస్ట్. మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అండ్ తర్వాత మనకి లాస్ట్ ఇయర్ మనకి ఆగస్ట్ 18న అలాగే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూలై ఎండింగ్ లేదంటే ఆగస్టులో అలా టెనేటివ్గా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మనకి ఫస్ట్ ఎంసెట్, దాని తర్వాత ప్రజెంట్ చిన్న చిన్న మీటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి మేజర్ కరికులమ్, ఏది డిగ్రీకి సంబంధించి కాలేజీలో ఎన్ని సీట్లు అలాట్ చేయాలి, మొత్తం ఒకసారి మాట్లాడుకొని మనకి సర్టెన్ కోర్స్ వారీగా అంతా ఫిక్స్ చేసుకొని అప్పుడైతే రిలీజ్ చేస్తారు. ప్రతి సంవత్సరం మనకి జూలై ఆర్ ఆగస్టులో అయితే రావడం జరుగుతుంది. అందుకే చెప్తాను. సో ముందుకైతే రాదు జూన్ మంత్లో, అందుకే మీకు లేట్ అయితే కావడం జరుగుతుంది. అందులో మీరు వినే న్యూస్లు ఏమేమి నమ్మకండి. మనకి గూగుల్లో చెప్పే అయితే అస్సలు నమ్మకండి. ఒరిజినల్ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ తర్వాత మనకి పేపర్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. అది ఏమైనా వచ్చినా మీకు వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇది అప్డేట్ అన్నమాట. గూగుల్లో చూసిన నమ్మకండి అని చెప్దామని వీడియో అయితే చేశాను. చిన్న వీడియో మాత్రమే. మీకు వెబ్సైట్ లింక్ కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఒకసారి చూడండి, మొత్తం వెరిఫై చేసుకోండి, మీకు కూడా అర్థమైతే కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎటువంటి డౌట్ అయినా కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా 1 కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మరి ముఖ్యంగా మీరైతే 80% కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మనసు మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ ఈ వెబ్సైట్ అయితే మీరు అందరూ కూడా చూసుకుంటే అయితే ఉండాలన్నమాట. మనకి సపోజ్ నోటిఫికేషన్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయిందంటే మనకి మొత్తం మారిపోతుంది అన్నమాట వెబ్సైట్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.